నటరాజస్వామి కాళ్ల కింద నలుగుతూ చూడ్డానికి చిన్న పిల్లాడిలా కనిపించే ఈ అసురుడి కథేంటో మీకు తెలుసా? పూర్వం దారుకావనం అనే ఒక దట్టమైన అడవిలో యజ్ఞయాగాలు చేసి అపారమైన జ్ఞానాన్ని సంపాదించిన కొంతమంది ఋషులు కాలక్రమేణా అహంకారాన్ని పెంచుకుని వాళ్లే దేవదేవుల కన్నా గొప్పవాళ్లని, వాళ్లని మించిన దైవం ముల్లోకాలంలోనే లేడు అని భావించడం మొదలుపెట్టారు. అయితే వాళ్ల అహంకారాన్ని పోగొట్టి వాళ్లకు బుద్ధి చెప్పడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక దిగంబరుడి రూపంలో, ఆ శ్రీమహావిష్ణువు మోహిని రూపంలో అక్కడికి చేరుకుంటారు. అయితే ఆ దిగంబరుడి రూపం చూసి ఋషుల భార్యలు ఆకర్షింపబడతారు. మోహిని అందాన్ని చూసి ఋషులు ఆకర్షింపబడతారు. అయితే అప్పుడే ఆ ఋషులకు సడన్గా అక్కడికొచ్చిన దిగంబరుడి వల్లే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ జరుగుతున్నాయని అనిపించి ముందు వెనక ఆలోచించకుండా వాళ్ల తపోశక్తితో రకరకాల జీవాలను పుట్టించి ఆ దిగంబరుడి రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణే అంతం చేయడానికే ప్రయత్నిస్తారు. అయితే అప్పుడే ఆ పరమేశ్వరుడు ముందుగా పంపించిన పులిని చాలా సునాయాసంగా చంపేసి దాని చర్మాన్ని శరీరానికి చుట్టుకుంటాడు. తర్వాత వచ్చిన విషసర్పాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని మెడ చుట్టూ అలంకరించుకుంటాడు. చిట్టచివరిగా పంపిన అపస్మర అనే మరగుజ్జు రూపంలో ఉండే అసురుణ్ణి తన కాలు కింద వేసి తొక్కుతూ నటరాజస్వామి రూపంలో ఆనందతాండవం చేయడం మొదలుపెడతాడు. ఇక అప్పుడే ఆ ఋషులకు వాళ్ల ఎదురుగా నాట్యం చేస్తోంది ఇంకెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అని అర్థమయ్యి వాళ్ల అహంకారాన్ని మన్నించమని వేడుకుంటారు. సో అలా ఆ రోజు పరమేశ్వరుడు కాళ్ల కింద వేసి తొక్కుతూ ఆనందతాండవం చేసిన అపస్మరుడే ఈరోజు మనం నటరాజస్వామి కాళ్ల కింద చూసే ఆ అసురుడు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి ఆసక్తికరమైన పురాణ కథలు ఇంకా చూడాలంటే GKI 312 యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా బలం.